పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపద మార్గానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దాదాపు ఒక 72 ఎపిసోడ్స్ నుంచి మనము చాలా విషయాలు డిస్కషన్ చేస్తున్నాము. ధమ్మపద గురించి, తర్వాత గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి సూత్రాల గురించి, జీవిత సత్యాల గురించి, జీవిత విధానం గురించి, ధ్యానం గురించి, సమాధి గురించి, తర్వాత సాక్షి భావం గురించి, చైతన్య తత్వం గురించి, ఇలా రకరకాల అంశాల గురించి మనము చర్చించుకున్నాము. అసలు ఇన్ని ఎపిసోడ్స్లో మనం దేనికోసం ఇదంతా డిస్కషన్ చేశాము, అసలు ధమ్మపద అనేది ఈ మార్గాన్ని ఎందుకు చూస్ చేసుకొని దీన్ని మాట్లాడడం జరుగుతోంది, అసలు ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, తర్వాత ఎలా ముందుకు వెళ్తే ఒక సాధకుడు ఆత్మజ్ఞానాన్ని, జ్ఞానోదయాన్ని పొందుతాడు, అదేవిధంగా ఈ యొక్క నిర్వాణ పదంలోకి ఎంటర్ అవుతాడు, అసలు ప్రతి సాధకుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అసలు దానికి ముఖ్య కారణం ఏంటి? ఈ భౌతిక ప్రపంచం అనేది కారణమా, మన లోపల ఉండేటటువంటి సంస్కారాలు కారణమా, లేదంటే మనలో ఉండేటటువంటి నెగిటివిటీస్ కారణమా, ఈ కామక్రోధ లోభాలు కారణమా, అసలేంటి రీజన్? మనిషి ఎందుకు ఈ భవసాగరాన్ని దాటలేకపోతున్నాడు, ఈ మైండ్ యొక్క థాట్ ప్రాసెస్ని ఎందుకు దాటలేకపోతున్నాడు, దీని వెనకాల ఉండేటటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఇప్పుడు జన్మల ఈ యొక్క సాధనలో, జన్మల జీవిత యాత్రలో అసలు మనిషికి ఈ యొక్క జ్ఞానోదయం పొందడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని మనము చూసినట్టయితే, వాస్తవానికి మనము ఒక ఎపిసోడ్లో కూడా మనం దీని గురించి తెలుసుకోవడం జరిగింది. ఏంటి అంటే, ఈ విశ్వంలో మనిషి యొక్క అస్తిత్వం ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్ అని మనము చూసినట్టయితే, విశ్వ పరిధిలోకి వెళ్ళినప్పుడు అసలు భూమే చాలా చిన్నగా ఉంటుంది. ఇక ఆ భూమి మీద చాలా రకాల జీవరాశులు ఉన్నాయి, దాని తర్వాత మనిషి కూడా ఉన్నాడు. విశ్వాంతరాలోకి వెళ్ళి చూసినప్పుడు భూమి ఒక అణువంతా ఉంటుంది. అణువంత భూమిలో ఈ యొక్క సకల జీవరాశులను మనం చూసుకుంటున్నట్టయితే మనిషి కంటే ఎక్కువ ఈ ఇతర జీవరాశుల సంఖ్యనే చాలా ఎక్కువ భూమి మీద. ఇక మనిషి యొక్క అస్తిత్వానికి వచ్చినప్పుడు చాలా చిన్నగా మనకు కనబడుతుంది. సో ఇంత చిన్న అస్తిత్వం ఉన్నటువంటి మనిషి ఇంత పెద్ద విశ్వంలో, ఆ విశ్వంలో ఒక చిన్న గ్రహమైన భూమిపైన ఉండి ఇంత అహంకారంతో, అజ్ఞానంతో బ్రతకాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే అది ధ్యానం కావచ్చు, యోగం కావచ్చు, భక్తి కావచ్చు, ఏ మార్గమైనా కావచ్చు, ప్రతి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక నిర్మలమైన స్థితికి, ఒక శూన్య స్థితికి వెళ్ళడమే ప్రతి సాధకుడి యొక్క ముఖ్య లక్ష్యం. దానికోసమే మనము ఈ యొక్క ధ్యాన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము. అండ్ ఈ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈవెన్ ఆనాపానసతి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆ శూన్యాన్ని అందుకోవడం కోసమే. అండ్ అదేవిధంగా ఈ యొక్క నిర్వాణ పదంలోకి మనిషి వెళ్ళాలంటే శరీర శూన్యత, మనశూన్యత, భావశూన్యత, అహంకార శూన్యత, ఈ యొక్క శూన్య స్థితి అనేది రావాలి. ఇది రాకపోతే వాళ్ళు ఈ యొక్క నిర్వాణంలోకి ఎంటర్ కాలేరు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు బుద్ధుడి మార్గం యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, తర్వాత ఈ యొక్క ఆనాపాన సతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక శూన్య స్థితికి ప్రవేశించడమే, నో మైండ్ స్టేట్, నిర్విచార స్థితి, నిర్వికల్ప స్థితి,
తర్వాత ఎలాంటి సంస్కారాలు లేనటువంటి ఒక స్థితి. జనరల్గా బుద్ధుడు ఏమంటాడంటే సంస్కార విముక్తే జీవన్ముక్తి అంటాడు. ఈ సంస్కారాల నుంచి మనిషి విముక్తి కావాలంటే ఏం కావాలి అంటే ఇక్కడ 3 రకాల సంస్కారాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి. అంటే ఇప్పుడు మనసులో 4 రకాల లేయర్స్ ఉంటాయి. ఈ సంస్కారాలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే అంతర్మనసులో ఉంటాయి, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. సంస్కారాలు అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే జన్మ జన్మల మనం చేసినటువంటి మంచి చెడు, దానికి సంబంధించినటువంటి ఇంప్రింట్స్, దాని తాలూకు ఆ యొక్క మెమొరీస్, దాని తాలూకు ఒక బ్లూ ప్రింట్ అంతా కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో ఈ సబ్ కాన్షియస్ పరిధిలోకి వెళ్ళాక, సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళాక ఏమైపోతుందంటే మనము ఈ సంస్కారాలని దాటలేకపోతే మనిషికి ఈ యొక్క విముక్తి దశలోకి, అదేవిధంగా ఈ యొక్క లిబరేషన్ పాత్లోకి, సాల్వేషన్ పాత్లోకి వెళ్ళలేడు. ఈ విముక్తి దశ అంటే ఏంటి అంటే సంస్కార విముక్తి జీవన్ముక్తి అంటారు గౌతమ బుద్ధుడు. ఈ సంస్కారాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ సంస్కారాలు ఎలా ఉంటాయంటే నీటి మీద రాసిన రాతల్లాగా ఉంటాయి. నీటి మీద మనము ఏదైనా రాస్తే ఎంతసేపు ఉంటుంది? ఒక చిన్న అలా వచ్చేదాకా, ఒక చిన్న వేవ్ వచ్చింది అనుకోండి, అది వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇలా వస్తాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత జీవితంలో మనం చేసినటువంటి కొన్ని కర్మలు ఉంటాయి, అది దానికి రిజల్ట్ అనేది స్పాంటేనిటీగా వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కర్మ చేస్తే ఇప్పుడే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక రెండో టైప్ ఆఫ్ సంస్కారాలు, సెకండ్ టైప్ ఆఫ్ సంస్కారాలు ఎట్లా ఉంటాయంటే ఈ యొక్క ఇసుక మీద రాసిన రాతల్లాగా ఉంటాయి. అంటే ఆ ఇసుక మీద రాసిన రాతలు కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయి? ఒక పెద్ద అల రావాలి. ఒక పెద్ద అల వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కొట్టుకుపోతూ ఉంటాయి. ఇది అంటే ఇప్పుడు కర్మ చేస్తాము, ఆ యొక్క రిజల్ట్ రావడానికి, అది మంచి కానీ చెడు కానీ, ఆ యొక్క రిజల్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. అది నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, ఎప్పుడైనా పట్టచ్చు. ఇవన్నీ కూడా మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో మనం చేస్తున్నటువంటి కొన్ని కర్మలకి వచ్చేటటువంటి కొన్ని ఫలితాలు. ఇంకా కొన్ని ఇన్డెప్త్ ఉంటాయి చాలా. అంటే ఒక విధంగా చెప్పాలంటే గత జన్మ నుంచి వచ్చినటువంటి కొన్ని సంస్కారాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనము రాతి మీద చెక్కామనుకోండి, అవి ఎంత శాశ్వతంగా ఉండిపోతే, ఒక శిల మీద మనం అక్షరాలు రాసినా, ఒకటి ఏదైనా బొమ్మ చెక్కినా అది సనాతనంగా శాశ్వతంగా ఉంటాయి. దానికి అది పోవడానికి చాలా సమయం పడుతుంది. అది కూడా పోతాయి, బట్ ఇట్ విల్ టేక్స్ లాంగ్ టైం. అందుకే మనిషి ఈ యొక్క ఫస్ట్ టైప్ ఆఫ్ సంస్కారాలు పోవడానికి చాలా త్వరగా తీసేసుకుంటాడు. తర్వాత సెకండ్ టైప్ పోవడానికి కొంత సమయంలో అది తీసేసుకోవచ్చు. ఇక థర్డ్ లెవెల్ వచ్చాక ఏమైపోతుందంటే అవి పోవడానికి చాలా సమయం పడతాయి. ఇవి కూడా పోతాయి, ఒక టైం వచ్చినప్పుడు ఇవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే సంస్కారాలు ఏవైనప్పటికీ కూడా పుట్టడం, నశించడం అనేది దాని యొక్క అంతిమ సత్యం. దాని యొక్క అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే పుడతాయి, నశిస్తాయి. వాస్తవానికి కళ్ళు తెరిచి మనం ఏదైతే చూస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా పుట్టడం, నశించడం అనేది వాటి యొక్క అంతిమ సత్యం. ఇక శరీరంలో మనము చూసుకుంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు బాడీని మనం చూసినప్పుడు కూడా ఎన్నో రకాల కణాలు పుడతా ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ఒక చావు పుట్టుకలు అనేది ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇక మనసులో కూడా ఆలోచనల విషయంలో తీసుకుంటే కూడా అవి కూడా ఒక ఆలోచన కొత్తగా వస్తుంది, ఒక ఆలోచన చచ్చిపోతుంది, ఒకటి వస్తుంది, ఒకటి పోతుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా, అంటే కళ్ళు తెరిచి మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ఏది కూడా స్టాటిక్గా లేదు, ఒక అచల తత్వంలో లేదు. ప్రతిదీ మూమెంట్లో ఉంది. ఒక వ్యక్తి భూమి మీద పుట్టినప్పటి నుంచి ఆ యొక్క గ్రేవ్ యార్డ్లోకి వెళ్ళేంత వరకు తన లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే ఒక్కొక్కటి రొటీన్గా జరుగుతా ఇయర్స్ వచ్చేస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, వయసు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది, ముసలితనం వచ్చేస్తుంది, రోగాలు, బాధలు, కష్టాలు వస్తున్నాయి, ఆఖరికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ ఏది కూడా స్టాటిక్గా లేదు, ప్రతిదీ డైనమిక్స్లో ఉన్నాయి. ఈవెన్ మనకి సైన్స్లో కూడా చెప్తారు కదా, డైనమిక్స్, స్టాటిక్ అని చెప్పి. సో ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా డైనమిక్స్లో ఉంటుంది. ప్రతి క్షణము మారుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ధ్యాని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తను
ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే, ఒక ప్రజ్ఞని డెవలప్ చేసుకోవాలంటే, ఇక్కడ ఒక విషయం ఏం కావాలంటే తను ఈ యొక్క డైనమిక్స్ నుంచి బయటపడాలి. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇది ఎప్పుడైతే మన వాస్తవం అనుకొని శాశ్వతమైన అనుకొని వాటికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనం అక్కడే ఆగిపోతాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి క్షణం మారుతూ ఉంది. ప్రకృతిలో ఏది కూడా స్టాటిక్గా ఏది లేదు, ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం అది. దానికి అతీతంగా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఒక డాల్డ్రమ్స్లో ఉంటారు, ఒక ట్రూత్ని అర్థం చేసుకోలేరు. సో ఇక్కడ ఏంటి అంటే మరి ఒక సాధకుడు ఒక సాధన చేసేటప్పుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనిషి ఈ యొక్క డైనమిక్స్ నుంచి బయటపడకపోతే, ఈ యొక్క కదలికల నుంచి బయటపడకపోతే, భౌతిక ప్రపంచం నుంచి బయటపడకపోతే ఆ జ్ఞానాన్వేషణలో సత్యాన్వేషణలో వెళ్ళలేడు. ఈ జ్ఞానాన్వేషణలో సత్యాన్వేషణలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే స్టాటిక్ కావాలి, ఒక స్థిరత్వం రావాలి, ఒక శూన్య స్థితికి రావాలి. మరి శూన్య స్థితికి రావాలంటే ఏం కావాలి? ఇక్కడ ఏం చెప్తారంటే ఎవరైతే ధ్యానం చేసే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావాలి, ఒక ప్రజ్ఞ రావాలి. ఏంటి అంటే సమయము, స్థానము, టైం అండ్ స్పేస్ పరిధి దాటి ముందుకు వెళ్ళాలి. అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ 100 సంవత్సరాల జీవితం మనం తీసుకుంటే ఒక్కొక్క మనిషి లైఫ్ స్టైల్ మనం చూస్తుంటే వాళ్ళు ఇటు సమయాన్ని పట్టించుకోరు, అటు స్థానాన్ని పట్టించుకోరు. వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ స్టైల్లో ఎంత నిమగ్నం అయిపోతారు అంటే దే డోంట్ ఈవెన్ నో వయసు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా చాలామందికి తెలియదు. టోటల్గా అన్కాన్షియస్గా లైఫ్ లీడ్ చేస్తారు. టోటల్గా ఒక మూర్ఛలో బతుకుతాడు మనిషి. సో ఇక్కడ ఏంటి అంటే సమయము తర్వాత స్థానము, ఈ రెండిటి యొక్క అవగాహన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శూన్య స్థితికి వస్తారు. మరి సమయము స్థానము అంటే ఏంటి? చాలామంది టైం అంటే ఏమనుకుంటారంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఈ సమయం అనుకుంటారు. లేకపోతే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ 100 సంవత్సరాల జీవితం ఇదే సమయం అనుకుంటారు. అసలు సమయం అనేది ఎక్కడైనా ఉందా అని మనం చూసినప్పుడు, స్థానం అనేది ఎక్కడైనా ఉందా అని మనం చూసినప్పుడు మనకి ఎక్కడ కనబడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్లాక్ తర్వాత క్యాలెండర్ లేదనుకోండి, ఇది ఆవిష్కరణ జరగలేదనుకోండి, సమయం ఉంటుందా? డేట్స్ ఉంటాయా? దానికి అంతం ఉంటుందా కాలానికి? ఇప్పుడు వాచెస్ వచ్చేసాయి కాబట్టి మనం టైం చూసుకుంటున్నాం, ఇది ఇంత టైం అయింది అంత టైం అయింది. ఇది లేదనుకోండి సమయం ఎక్కడ ఉంటుంది? తర్వాత క్యాలెండర్స్ వచ్చేసాయి కాబట్టి ఈ డేటు ఆ డేటు ఆ సంవత్సరం ఈ సంవత్సరం అనుకుంటున్నాం. ఇది కూడా లేదనుకోండి, ఇది ఆవిష్కరణ జరగలేదనుకోండి భూమి మీద, ఇంకా సమయం ఎక్కడుంది? కాలం ఎక్కడుంది అసలు? కాబట్టి ఇక్కడ ఏంటంటే సాధన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ సమయానికి కాలానికి అతీతంగా వెళ్ళాలి. స్పేస్ అండ్ టైం ఈ రెండిటికి అతీతంగా వెళ్ళాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్పేస్లెస్నెస్, టైమ్లెస్నెస్, సమయాతీత కాలాతీత అవస్థకి వెళ్ళాలి. అప్పుడు ఒక శూన్య స్థితికి వస్తారు. ఇప్పుడు సమయాతీత కాలాతీత అవస్థకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనకి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ కాల వ్యవధి ఏదైతే ఉందో ఇది ఒక కాలంలాగా పరిణమిస్తారు. ఒక 100 ఇయర్స్, 200 ఇయర్స్, 150 ఇయర్స్, కొంతమంది అలా బ్రతుకుతూ ఉంటారు. లేదంటే కొంతమంది 60-70కే అవుట్ అయిపోతారు. సో ఈ 100 ఇయర్స్ లైఫ్ ఏదైతే ఉందో ఇది కాలం అనుకుంటారు. ఈ 100 ఇయర్స్ మధ్యలో ఏదైతే ఈ వాచెస్ ద్వారా, క్యాలెండర్స్ ద్వారా ఏదైతే ఒక సమయం నడుస్తుందో ఇదే సమయం అనుకుంటారు. కానీ ఇది కాదు. మీరు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు మీకు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి భౌతికంగా మీరు ట్రావెల్ చేయాలంటే మీకు 10 ఇయర్స్ పడుతుంది.
అంటే అది మీరు ఒక రాకెట్లో వెళ్ళినప్పుడు, భౌతికంగా వెళ్ళినప్పుడు ఒక 10 years పడుతుంది. దాన్ని లైట్ ఇయర్ అంటారు. కాంతి సంవత్సరంతో దాన్ని లెక్క పెడతారు సైంటిస్టులు. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళడానికి 10 years పట్టినప్పుడు, ఇక మనం ఒక 4-5 గ్రహాలు తిరిగితే మనిషి జీవితకాలం అయిపోతుంది. ఇంత పెద్ద వాస్ట్ యూనివర్స్లో ఈ భూమి యొక్క అస్తిత్వాన్ని తీసుకుంటే, దాంట్లో మనిషి యొక్క అస్తిత్వాన్ని తీసుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే సమయము లేదు, కాలము లేదు. అసలు ఒక విధంగా ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు, స్పిరిచువల్ పాత్లో ఉండేవాళ్ళు ఈ సమయానికి స్థానానికి అతీతంగా వెళ్ళాలి. టైం అండ్ స్పేస్కి అవతల వైపు వెళ్ళాలి, ఆ పరిధి దాటి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఈ యొక్క యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్తో ఒకటైపోతారు. ఎందుకంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ కానీ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్కి కానీ సమయం ఉండదు, కాలం ఉండదు. కేవలము ఈ భూమి మీద బ్రతికే మనుషులకు మాత్రమే సమయం, కాలం ఉంటుంది. ఇంకా మీరు ఈ యొక్క గ్రహాన్ని దాటి అవతల వెళ్ళినప్పుడు నో టైం, నో స్పేస్. అసలు మనము ఈ శరీరంలోకి మనం రాకముందు ఎలా ఉన్నాం, శరీరం నుంచి బయటికి వచ్చాక ఎలా ఉంటాం. ఈ శరీరంలో ఉన్నంత కాలమే సమయము, కాలము ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటాం. శరీరం లోపలికి రాకముందు అక్కడ స్పేస్ లేదు, టైం లేదు. ఈవెన్ శరీరాన్ని వదిలేసాక కూడా టైం ఉండదు, స్పేస్ ఉండదు. అంటే ఒక మనిషి జీవించి ఉండగా ఈ యొక్క సమయానికి, స్థానానికి ఎవరైతే అతీతంగా వెళ్తారో వాళ్ళు ఒక శూన్య స్థితికి వస్తారు. ఇప్పుడు మనసులో ఆలోచనలు రావాలంటే కూడా దానికి ఒక సమయము, కాలం, ఈ రెండిటిని మీరు పట్టించుకున్నప్పుడు మీకు ఆలోచనలు వస్తాయి. ఈ రెండిటి పరిధి మీరు దాటిపోయారనుకోండి, మీకు థాట్స్ రావు. ఇది ప్రతి ఒక్క ధ్యానం చేసేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, మెడిటేషన్ చేసేవాళ్ళు గంట చేసేసామా ఇంకా అయిపోయింది అనుకుంటారు. ఆ గంట అని టైం పెట్టుకునేసరికి ఏమైపోతుందంటే మీరు కాలపరిధిలోకి వచ్చేస్తున్నారు. ఇక స్థానం విషయంలోకి వచ్చినప్పుడు ఫలానా ప్లేస్లో ఇట్లా చేయాలి, అలా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ స్థానము, ఆ స్థానము అని ఇలా పెట్టుకునేసరికి ఏమైపోతుందంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ఆ సమయానికి సంబంధించినటువంటి ఆలోచనలు, దాని చుట్టూ తిరిగేటటువంటి కొన్ని సంఘటనలు, తర్వాత దానిలో అంతర్లీనంగా ఉండేటటువంటి కొన్ని భావాలు, ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆటంకాలాగా తయారయ్యాయి ఒక సాధకుడికి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనము ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. వాస్తవానికి జ్ఞానం అనేది చాలా సింపుల్గా, సరళంగా, సహజంగా ఉంటుంది. సత్యం అనేది కూడా చాలా సరళంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. కానీ మనుషులు జటిలంగా జీవిస్తున్నారు కాబట్టి తర్వాత ఒక డిఫరెంట్ డైమెన్షన్స్లో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది కొత్తగా అనిపిస్తుంది. సో డైలీ మెడిటేషన్ చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. అసలు ఈ సమయము, స్థానము అనేది లేకపోతే నా అస్తిత్వం ఏముంది? సమయము, స్థానము అనేది లేకపోతే అసలు శరీరం ఎక్కడుంది, మనసు ఎక్కడుంది, అసలు ఆలోచనలు ఎక్కడున్నాయి? ఈ సమయము, స్థానము ఈ ప్రపంచ పరిధిలో ఉంది కాబట్టి, భౌతిక ప్రపంచంలో ఉంది కాబట్టి మీకు థాట్స్ వస్తున్నాయి. మీరు థాట్లెస్ స్టేట్కి వెళ్ళాలంటే, శూన్య స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సమయాతీత తర్వాత కాలాతీత అవస్థకి వెళ్ళాలి, ఒక స్పేస్లెస్నెస్లోకి వెళ్ళాలి. అంటే స్థానము అంటే స్పేస్ అన్నట్టు, స్పేస్లెస్నెస్ అంటే ఏంటి? ఒక శూన్య స్థితి. మీరు స్థాన పరిధిని దాటి, సమయ పరిధిని దాటి మీరు వెళ్ళినప్పుడు మీరు ఒక శూన్య స్థితిలోకి వెళ్తారు. ఆ శూన్య స్థితిలో మీకు ఆ జరగాల్సినటువంటి సంఘటన అక్కడ జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు కూర్చున్న ప్రతిసారి కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకొని కూర్చోవాలి. ఏంటి అంటే ధ్యానం చేయడానికి సమయం అంటూ ఏముండదు. ధ్యానం చేయడానికి
స్థానం అంటూ ఏముండదు. ఈ రెండిటికి అతీతంగా వెళ్ళేదే ధ్యానాతీత స్థితి. ధ్యానానికి అతీతంగా వెళ్ళాలంటారు, ధ్యానాతీతులు కావాలంటారు. ధ్యానానికి అతీతంగా వెళ్ళడం అంటే ఏంటి? మెడిటేటివ్నెస్లో ఉండాలంటే ఏంటి? ఒక నథింగ్నెస్లోకి ఉండాలంటే ఏంటి? ఒక శూన్య స్థితిలో. అంటే నథింగ్నెస్ అంటే ఏంటి? నో థింగ్ అనమాట. అంటే విషయ వాసనలకి దూరంగా ఉండాల. ఎలాంటి ప్రకంపనలు లేనటువంటిది, ఎలాంటి ఉత్తేజనం లేనటువంటి స్థితి, ఎలాంటి డిఫరెంట్గా ఈ యొక్క సెన్సేషన్స్ లేనటువంటి స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ కలిగేటటువంటిదే ఈ యొక్క శూన్యస్థితి. ఈ శూన్యస్థితికి వెళ్ళడమే ప్రతి ధ్యాని యొక్క అంతిమ లక్ష్యం. ఎప్పుడైతే మీరు శూన్యమైపోతారో మీరు పూర్ణమైపోతారు. ఎందుకంటే కేవలము మనిషి మాత్రమే ఈ యొక్క సమయానికి స్థానానికి కట్టుబడి జీవిస్తాడు. ఒక పరిధి ఏర్పరచుకుంటారు. అంటే ఈ ప్రపంచం అనే పరిధి కావచ్చు, సంసారం అనే పరిధి కావచ్చు, ఇల్లు అనే పరిధి కావచ్చు, తర్వాత ఈ దేశకాల పరిస్థితులు అనేటటువంటి పరిధి కావచ్చు, తర్వాత ఈ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, తనకు ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ఉండే సందర్భాలకు తగ్గట్టుగా ఒక బౌండరీస్ ఏర్పరచుకుంటాడు, ఒక పరిధి ఏర్పరచుకుంటాడు. ఈ పరిధి ఏర్పరచుకునేసరికి ఏమైపోతుందంటే వీళ్ళు బియాండ్ లిమిట్స్ వెళ్ళలేరు, బియాండ్ బౌండరీస్ వెళ్ళలేరు. బియాండ్గా ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ చాలా ఉంటాయి, దానికి వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకు వెళ్ళలేరు అంటే ఎప్పుడు కానీ ఒక గిరి గీసుకొని కూర్చొని ఇదే లైఫ్ అని అనుకున్నప్పుడు మనము ఒక లిబరేటెడ్ పాత్లోకి, ఒక సాల్వేషన్ పాత్లోకి మనం వెళ్ళలేం. ఎందుకంటే వాస్తవానికి మనుషులకి జ్ఞానం అనేది ఎందుకు రావట్లేదు, జ్ఞానోదయం ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని కూర్చుంటారు. కానీ మనిషి ముక్తి మార్గంలోకి వెళ్ళాలంటే, విముక్తి కావాలంటే, ఒక మోక్షానికి వెళ్ళాలంటే కూడా, ఒక ఆనందకర స్థితికి వెళ్ళాలంటే, నిర్వాణ పదంలోకి వెళ్ళాలంటే కూడా ఒక అన్ని లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళాలి. స్కై ఈజ్ ద లిమిట్. ఆకాశమే హద్దుగా విహరించాల మనిషి. ఎలాంటి బౌండరీస్ ఉండద్దు. అంటే పేరు, ఊరు, నీది నాది అనే భావన, అహంకారాలు, అజ్ఞానాలు, కామక్రోధ లోభాలు, ఈర్ష, ద్వేషాలు, తర్వాత నీది నాది అనేటటువంటి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద్వేష భావన, ఈ యొక్క రాగద్వేషాలు, కులాలు కానీ, మతాలు కానీ, ప్రిటెండెన్స్ కానీ, భౌతిక ప్రపంచం కానీ, హిపోక్రసీ కానీ, ఇవన్నీ బౌండరీస్ దాటి ఒక పక్షి ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో, ఈ బంధనాలన్నీ తెంచేసుకొని ఒక పంజరాన్ని దాటి, ఒక పరిధి దాటి విశ్వాంతరాల్లోకి చేసేటటువంటి ప్రయాణమే ఆధ్యాత్మిక యాత్ర. సో ఈ ఆధ్యాత్మిక యాత్రలో వెళ్ళాలి అంటే అన్ని పరిధులు దాటాలి, అన్ని స్కోప్స్ దాటాలి. సో కాబట్టి సమయానికి, స్థానానికి అతీతంగా వెళ్ళాలి అనేటటువంటి ఆ యొక్క స్ఫురణతో, ఆ స్మృతితో, ఆ జాగృతిలో సాధన చేయాలి. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు అంటే మీకు సమయం ఉండద్దు, స్థానం ఉండద్దు. కేవలం కంప్లీట్గా ఒక శూన్య స్థితికి మీరు వెళ్ళిపోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు మూసుకున్నాము అంటే మనం భౌతిక ప్రపంచం వరకు చచ్చిపోయామన్నట్టు. మనకి భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు. ఇప్పుడు మరణం కూడా అంతే కదా. ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ 9 months కళ్ళు మూసుకొని ఉండి మనతో మనమే ఉంటున్నాము. బయటికి వచ్చాక కదా మనకి భౌతిక ప్రపంచం పరిచయం అయింది. అంతకుముందు మనకేం తెలుసు అసలు? ఇక దాని తర్వాత చనిపోయాక ఈ భౌతిక ప్రపంచంతో మనకు సంబంధం ఏముంది? సంబంధమే ఉండదు. అదేవిధంగా మనిషి ధ్యాన సాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు భౌతిక ప్రపంచంతో మీకేం సంబంధం? ఆలోచనలతో మీకేం సంబంధం? మీరు అన్నిటి నుంచి విముక్తి కావడానికే కదా ధ్యాన మార్గంలోకి వచ్చింది. అన్ని బంధనాలు తెంచుకొని ఒక విముక్తి పదంలో వెళ్ళడానికే కదా, స్వేచ్ఛలాగా ఆకాశంలో విహరించడానికే కదా మీరు ఈ మార్గంలోకి వచ్చింది.
కళ్ళు తెరిచిన భౌతిక ప్రపంచమే, కళ్ళు మూసిన భౌతిక ప్రపంచంలో ఉంటే మనిషి ఈ యొక్క సమయ స్థాన పరిధి దాటి ఎలా వెళ్ళగలడు ముందుకి? ఎలా ఆ యొక్క జ్ఞానపదంలోకి వెళ్తాడు? ఎలా ఒక ధర్మ మార్గంలో ఎలా నడుస్తాడు? కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనము ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి కళ్ళు మూసుకున్నాము అంటే మనము భౌతిక ప్రపంచం వైపు మనం చనిపోతున్నాము అని మీరు ఒక గుర్తుపెట్టుకొని, ఒక స్మరణతో, ఒక స్పృహతో మీరు ధ్యానంలోకి వెళ్ళండి. అప్పుడు మీకు మనశ్శూన్యత వస్తుంది. మనసు అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. టోటల్గా థాట్లెస్ స్టేట్లోకి వస్తారు. ఇది ఒక సూత్రం. ఇది మనుషులు శూన్య స్థితికి వెళ్ళడానికి ఇది ఒక ప్రిన్సిపల్. వాస్తవానికి మనం కళ్ళు మూసుకున్నాము అంటే మన భౌతిక దేహమే మనకి కనబడదు. కనిపిస్తుందా? జస్ట్ మనం ఫీల్ అవుతాము శరీరంలో ఉన్నాము అని ఒక ఫీల్ ఉంటుంది అంతే. కానీ మనం శరీరాన్ని అయితే ప్రాక్టికల్గా చూడలేంగా. అదేవిధంగా మనసు కూడా ఆలోచనలు వచ్చిపోతున్నాయి కాబట్టి ఓహో మనసు అనేది ఉంది అని మనం అనుకుంటున్నాం. ఆలోచనలు రాలేదనుకో మనసు కూడా ఉండదుగా. ఇక హృదయం విషయానికి వస్తే భావాలు, ఇమోషన్స్ ఉంటున్నాయి. అవి వస్తున్నాయి కాబట్టి ఇది ఉంది అని మనం అనుకుంటున్నాం. అవి రాకపోతే అది కూడా ఉండదు. శ్వాస ఉంది, వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది. ఈ శ్వాస కూడా వచ్చిపోవడం ఆగిపోయింది అనుకో ఒక స్టేజ్ వచ్చాక, అది కూడా ఉండదు. ఇక్కడ ఉండేదేముంది? ఇవన్నీ లేనటువంటి స్థితిలో కూడా ఒకటి ఉంటుంది. ఇవి ఏవి లేనటువంటి స్థితిలో కూడా ఒకటి ఉంటుంది. దాని గురించి చేసేటటువంటి అన్వేషణనే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం. అండ్ ఎస్పెషల్లీ మనము ధ్యానాతీత స్థితిలోకి వెళ్ళాలంటే ఈ యొక్క ధ్యాన పరిధిని దాటి సమాధి స్థితిలోకి వెళ్ళాలంటే తప్పకుండా సమయము, స్థాన పరిధిని దాటాలి. తర్వాత సమయము, కాలాన్ని దాటాలి. ఈ సమయము, కాలాన్ని, సమయము, స్థానాన్ని మీరు ఎప్పుడైతే దాటుతారో అప్పుడు మీరు ప్రపంచం దృష్టిలో మీరు జీరో అయిపోతారు. ప్రపంచం దృష్టిలో ఎప్పుడైతే మీరు జీరో అయిపోతారో మీరు అస్తిత్వం దృష్టిలో, ఎగ్జిస్టెన్షియల్ దృష్టిలో, ఎగ్జిస్టెన్షియల్ లా దృష్టిలో, యూనివర్సల్ కాన్షియస్నెస్ దృష్టిలో మీరు ఒక సంపూర్ణమైపోతారు. ఒక ఫుల్ఫిల్మెంట్ మీకు వచ్చేస్తుంది. అందుకే ఏమంటారంటే ఈ యొక్క ఎన్లైటన్మెంట్ పొందేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే ద అల్టిమేట్ ఆల్కెమీ అంటారు, లేదంటే బియాండ్ సైకాలజీ అంటారు. బియాండ్ సైకాలజీ అంటే శరీర పరిధి, మనసు పరిధి, ఇంద్రియాల పరిధి, హృదయ పరిధిని దాటి ఈ యొక్క మనిషి అనేటటువంటి అస్తిత్వాన్ని దాటి, ఈ భూమి అనేటటువంటి అస్తిత్వాన్ని దాటి ఈ విశ్వాంతరాల్లోకి చేసేటటువంటి ఈ ప్రయాణమే ఈ యొక్క ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ధ్యానం అనేది ఎంట్రీ దేంట్లోకి? మీ స్వయంలోకి. మీ స్వయంలోకి మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఒక్కొక్క పరిధి దాటుతూ ఉంటారు. వాస్తవానికి ఈ పరిధులు దాటడం అనేది వాస్తవానికి శరీరం కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ, శ్వాస కానీ, ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా ఒక లేయర్స్ లాగా ఉంటాయి, ఒక పొరల్లాగా ఉంటాయి. ఒక్క పొర ఇంకో పొర దాటడానికి ఇంత ఎందుకు కష్టపడుతున్నారు? అసలు ఎందుకు కష్టం అనిపిస్తోంది అంటే ఇక్కడ ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే మీరు ఇదే శాశ్వతం అనుకుంటున్నారు కాబట్టి. ఈ శరీరమే శాశ్వతం అనుకుంటున్నారు, ఈ మనసే శాశ్వతం అనుకుంటున్నారు, ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నారు. ఇది అంటే మీరు పెరిఫెరీగా చూసినప్పుడు, బుద్ధిపరంగా చూసినప్పుడు ఇది కాదు శాశ్వతము, ఇంకేదో ఉంది అనే భావనలో మీరు ఉన్నారు. కానీ మీ అంతరంగిక లోతుల్లో మీరు చూసినప్పుడు, మీ సబ్కాన్షియస్ మైండ్లో చూసినప్పుడు, మీ అంతరాల్లోకి వెళ్ళి మీరు చూసినప్పుడు అక్కడ మీరు బలంగా ఒకటి ఉంది మీ లోపల. ఏంటి అంటే మీరు ఈ భూమి మీద శాశ్వతమైన వాళ్ళే అని అనుకుంటున్నారు, ఈ శరీరమే శాశ్వతమని అనుకుంటున్నారు, ఈ మనసే శాశ్వతమని అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. అది మీలో అలా డైజెస్ట్ అయిపోయింది. అది అందుకే ఎవరు ఎంత చెప్పినా ఏం చెప్పినా మీ వేలో మీరు వెళ్తున్నారే తప్పించి మీలో మార్పు అనేది రావట్లేదు. వస్తుందా? అలా వచ్చినట్టయితే ఈ ప్రపంచమంతా జ్ఞానులు ఉండేవాళ్ళు, అజ్ఞానులు ఎందుకు ఉంటారు? ఇప్పుడు శరీరం అనేది
ఒక అశాశ్వతమైనది, ఏదో ఒకనాడు మనం పోతామని అందరికీ తెలీదా? తెలుసు. బట్ ఎందుకు ఇంత మోహాల్లో బతుకుతారు? ఎందుకు ఇంత అజ్ఞానంలో బతుకుతారు? ఎందుకు ఇన్ని అటాచ్మెంట్స్తో బతుకుతారు? అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏంటి అంటే ఈ ధర్మ ప్రవచనాలు వినడం వల్ల, గురువులను వినడం వల్ల, రకరకాల వినడం వల్ల ఇది బుద్ధిపరంగా అర్థం చేసుకుంటున్నారు, కానీ అనుభవ జ్ఞానం లేదు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు. అన్లెస్ అంటిల్ భౌతిక ప్రపంచం అనేది అశాశ్వతమైనది, శరీరం అనేది అశాశ్వతమైనది అని చెప్పి మీకు ప్రాక్టికల్గా మీరు అనుభవిస్తే తప్పించి మీకు అది సత్యం కాదు. వేరే వాళ్ళకి అది సత్యం అయితే కావచ్చు, మీకైతే కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే స్టార్టింగ్లో మనము ధ్యానం స్టార్ట్ చేసినటువంటి క్రమంలో ఇవన్నీ కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొస్తాయి. బుక్స్ కానీ, ప్రవచనాలు కానీ, ఈ సత్సంగాలు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొస్తాయి. కానీ ఇది ఫైనల్ కాదు. ఆ ఇన్స్పిరేషన్ వచ్చాక మీ యొక్క స్వయం యొక్క వాస్తవికత ఏంటి, స్వయం యొక్క సాక్షాత్కారం ఏంటి, మీ స్వ అధ్యయనం ఏంటి, తర్వాత మీ అనుభవం ఏంటి. ఎప్పుడు కూడా మీ సొంత అనుభవమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, వేరే వాళ్ళ మాటలు కాదు. ఎన్ని విన్నను కానీ, ఎన్ని చెప్పినను కానీ మీ సొంత అనుభవం అనేది మీకు లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు వాస్తవానికి గురువులు కానీ, బుద్ధ పురుషులు కానీ, ఎన్లైటెడ్ మాస్టర్స్ ఏం చేస్తారు? వాళ్ళు మార్గం చూపిస్తారు. మహా అంటే కొంచెం వాళ్ళు బాగా ఎక్కువ ప్రేమించారనుకోండి, కొంత దూరం చేయబెట్టి తీసుకెళ్తారు ముందుకి. కానీ అంతిమ లక్ష్యం వరకు మాత్రం ఎవరు రారు. అది స్వయంగా, ఒంటరిగా, మీ యొక్క స్వయం యొక్క సాక్షాత్కారంతో, మీ యొక్క ఒరిజినాలిటీతో, మీ నిజమైనటువంటి స్వభావంతో మీరు చేసేటటువంటి యాత్ర అది. దానికి వేరే వాళ్ళు గైడెన్స్ మాత్రమే ఇవ్వగలరు, అంతకంటే ఏం చేయలేరు. సో మీ యొక్క సంకల్ప బలంతో, మీ యొక్క నియమనిష్టలతో, మీ ప్రజ్ఞతో, మీ యొక్క అంతశ్చేతనతో మీ అంతఃకరణ శుద్ధి చేసుకొని, అంతరంగంలో రకరకాల ఇన్హిబిషన్స్ తీసేసుకొని, ఒక పరిశుద్ధమైనటువంటి మనసుతో, ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో, ఒక నిశ్చలమైనటువంటి ఒక స్థితిలో మీ అంతటా మీరే ప్రవేశించాల. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క ధ్యాని అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఒక దారిలో మనం నడుస్తున్నాము అంటే రకరకాల అవాంతరాలు వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలి, ఆ పరిధిని ఎలా దాటాలి, తర్వాత దారిలో ముళ్ళు రాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఏరి ఎలా తీసేయాలి, పక్కకు పడేయాలా, వాళ్ళు మీ దారిలో మీరు ఎలా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కేవలం మార్గదర్శకం చేస్తారు, ఒక నిర్దేశనం చేస్తారు. కానీ మీరే ఆ దారిని క్లియర్ చేసుకోవాలి. మీరే రాళ్ళను కానీ ముళ్ళను కానీ మీరే ఏరేసుకొని మీ దారిని మీరు సుగమం చేసుకోవాలి. అట్లా చేసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తారో మీకంటూ ఒక అనుభవం వస్తుంది, మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, వేరే వాళ్ళ మాటలు కాదు. ఒక స్టేజ్కి వచ్చాక, ఒక లెవెల్కి వచ్చాక వేరే వాళ్ళ జ్ఞానంతో మీకు పని ఉండదు, వేరే వాళ్ళ మాటలతో కూడా మీకు పని ఉండదు. మీ చైతన్యమే మిమ్మల్ని నడిపిస్తుంది, మీలో ఉన్నటువంటి శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. వేరే వాళ్ళతో పని లేదు. అది ఎప్పుడు ఆ చైతన్యం అనేది ఎప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంటే మీలో ఉండేటటువంటి ఆ యొక్క చైతన్యం అనేది జాగృతం కావాలా. ఇప్పుడు నిద్రాణంలో ఉంది, పడుకొని ఉంది. దీన్ని మేల్కొల్పడానికి ఈ ధ్యానం కానీ, ఈ రకరకాల మార్గాలు కానీ, తర్వాత ఈ సత్సంగాలు కానీ, ధర్మ ప్రవచనాలు కానీ, ఇవన్నీ ఎందుకంటే మీ లోపల ఉండేటటువంటి ఆ యొక్క చైతన్యాన్ని జాగృతం చేయడానికే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఒక్కసారి జాగృతం అయిందనుకోండి, మీకు ఎవరితో పని ఉండదు, గురువుతో పని ఉండదు, సత్సంగాలతో పని ఉండదు, దేంతో పని ఉండదు. మీలో ఉండే చైతన్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అది జాగృతం కానంత వరకే ఈ సపోర్ట్ అంతా మొత్తం. దాని తర్వాత ఎవరి జ్ఞానం పనికిరాదు. మీ స్వయం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, మీ ప్రజ్ఞ ఏదైతే ఉందో, మీ యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఒక శూన్య స్థితికి వెళ్ళాలి అంటే
తప్పకుండా సమయము స్థాన పరిధిని దాటాలి. ధ్యానం చేసే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ మీరేం చేయాలి అంటే, విశ్వంలో నా అస్తిత్వం ఏంటి, విశ్వంలో భూమి యొక్క అస్తిత్వం ఏంటి, ఆ భూమిపై నా యొక్క పరిధి ఎంత, నా స్కోప్ ఎంత, దాని తర్వాత శరీరము అనేది లేనప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, చనిపోయాక ఎలా ఉంటాను, ఈ 100 సంవత్సరాల జీవితంలో ఎలా ఉన్నాను. ఒకసారి మీరు మీ నిద్రని మీరు గుర్తు చేసుకోండి. స్లీప్లో ఉన్నప్పుడు, వాస్తవానికి నిద్ర అనేది కూడా ఒక విధంగా మరణం లాంటిదే. అదొక చిన్నపాటి మరణం అన్నమాట. అంటే మరణం అనేది ఏదో ఒకనాడు వస్తుంది అని చెప్పి నిద్ర అనేది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు టోటల్గా అన్నీ మర్చిపోతాం. అప్పుడు బాడీ ఉండదు, మైండ్ ఉండదు, ఏమి ఉండదు. అసలు ప్రతి మనిషి గాఢ నిద్ర 2 అవర్స్ డీప్ స్లీప్లోకి వెళ్తారు. ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమీ ఉండదు. అప్పుడు మీరు ఎక్కడుంటారు, మీ అస్తిత్వం ఎక్కడుంది, అప్పుడు మీ కులం ఎక్కడ పోయింది, మీ మతం ఎక్కడ పోయింది, మీ ఆచార వ్యవహారాలు ఎక్కడ పోయినాయి, మీ సాంప్రదాయాలు ఎక్కడ పోయినాయి, మీ పరిస్థితులు ఎక్కడ పోయినాయి, మీ బాధలు కష్టాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి. అప్పుడు మీరు ఎక్కడున్నారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాడీ లేదు, మైండ్ లేదు, థాట్స్ లేవు, ప్రపంచం లేదు, ఏం లేదు. ఎక్కడున్నారు మీరు, మీ స్థానం ఎక్కడుంది, అసలు మీరు ఉన్నారా లేదా ఆ టైంలో? ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఇదే గాఢ నిద్రలో మీరు కాన్షియస్ స్టేట్లో ఉన్నారా. ఇప్పుడు అన్కాన్షియస్కి వెళ్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు మీకు అర్థం కావట్లేదు. ఇదే నిద్రలో మీరు కాన్షియస్గా ఉన్నట్టయితే అక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, మీ పరిధి, మీ స్థానం, మీ సమయం. అసలు స్థానము పరిధి అనేవి ఉన్నాయా లేవా, ఉంటే ఎలా ఉంటాయి, లేకపోతే లేకుండా ఎట్లా పోయినాయి, ఇవి లేనప్పుడు కూడా నేను అసలు ఉన్నానా లేదా, ఇలాంటి ప్రశ్నలకి మీకు సమాధానం దొరుకుతుంది. అందుకే ఏమంటారంటే, రాత్రిపూట పడుకునే ముందు ధ్యానం చేస్తూ నిద్రలోకి పోమంటారు. ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ అలా స్లీప్లోకి వెళ్ళమంటారు. సో నైట్ అంతా కూడా మీరు ఒక కాన్షియస్నెస్లో, నైట్ అంతా జాగృతిలో ఉన్నప్పుడు నిద్రలో ఏం జరుగుతుంది అని చెప్పి మీకు అప్పుడు అర్థమవుతుంది. నిద్రలో ఎవరైతే జాగృతిలోకి వస్తారో, నిద్రని ఎవరైతే జయిస్తారో వాళ్ళకి జ్ఞానోదయం వస్తుంది. అంటే దినమంతా మనం చేసేటటువంటి పనులు కూడా, మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా మనము చాలా మూర్ఛలో చేస్తూ ఉంటాం. శరీరం ఒక చోట, మనసు ఒక చోట, భావాలు ఒక చోట, ఆలోచనలు ఒక చోట, శ్వాస ఇంకోవైపు పోతూ ఉంటుంది. అంటే ఒక పర్సనాలిటీలో, ఒక వ్యక్తిలో ఉండేటటువంటి ఇన్ని రకాల డైమెన్షన్స్ డిఫరెంట్గా వెళ్తూ ఉంటాయి. మీరు గమనించండి, వ్యక్తి ఒకడే కానీ శరీరం ఒకవైపు పోతూ ఉంటుంది, మనసు ఇంకోవైపు వెళ్తూ ఉంటుంది, తర్వాత భావాలు ఇంకోవైపు వెళ్తూ ఉంటాయి, శ్వాస దాని పని అది చేసుకుంటా ఉంటాయి. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా, ఒక హార్మనీ లేకుండా, ఒక బ్యాలెన్సింగ్ లేకుండా, ఒక సమతుల్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక్క వ్యక్తిలోనే ఇన్ని డిఫరెంట్గా స్ప్లిట్ అయిపోతున్నప్పుడు వన్నెస్లోకి ఎలా వెళ్తారు, ఇప్పుడు ఏకత్వంలోకి ఎట్లా వెళ్తారు? సో ధ్యానం అంటే ఏమీ లేదు, చాలా సింపుల్గా ఏంటంటే, శరీరాన్ని, తర్వాత మనసుని, శ్వాసని, భావాలని, ఇంద్రియాలని ఒక చోట ఏకం చేసి, ఒకే చోట లగ్నం చేసి, ఈ రకరకాలుగా స్ప్లిట్ అయిపోయినటువంటి ఈ యొక్క సిస్టమ్స్ అన్నిటినీ ఒకటి చేసి ఏకత్వంలోకి ప్రయాణం చేయడమే ధ్యానం. అంటే అనేకత్వం నుంచి ఏకత్వంలోకి ప్రయాణం చేయాలి. దీన్ని మనకి సైకాలజీలో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. దీన్ని ఒక వ్యక్తిని ఒక ఖండాలుగా డివైడ్ కావడం అనమాట. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఏదైతే ఉందో, స్ప్లిట్ ఇండివిజువాలిటీ ఏదైతే ఉందో, ఇది యునైటెడ్ కావాలి ధ్యానంలో ఉన్నప్పుడు. ఈ యునైటెడ్ అయినప్పుడు ఏమైపోతుందంటే, ఆటోమేటిక్గా మీరు ఒక శూన్య స్థితికి వస్తారు. అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావాలి. తర్వాత సమయము, స్థానము, పరిధి దాటాలి. కాలాతీత, సమయాతీత స్థితికి రావాలి. టైమ్లెస్నెస్, స్పేస్లెస్నెస్ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా డిజైర్లెస్నెస్కి వచ్చేస్తారు. అంటే
కోరికలకి అతీతంగా వెళ్తారు. ఈ కోరికలకి అతీతంగా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు మీరు కంప్లీట్గా మనసు పరిధి దాటుతారు. సో డైలీ ధ్యానం చేసేటప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు మీ గురించి మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి, మీరు స్వాధీనం చేసుకోవాలి. ఏంటి అంటే విశ్వంలో భూమి పరిధి ఎంత, భూమిపై సకల జీవరాశుల యొక్క పరిధి ఎంత, అందులో మనిషి యొక్క అస్తిత్వం ఎంత, నా యొక్క అస్తిత్వం ఎంత అని చూసుకోవాలా. అంటే విరాట్ రూపం నుంచి ఒక సూక్ష్మ రూపానికి రావాలి, విరాట్ రూపం నుంచి సూక్ష్మ రూపానికి రావాలి. అంటే విశ్వాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా పెద్దగా కనబడుతుంది, ఆ విశ్వంలో భూమిని చూస్తున్నప్పుడు ఒక అణువంత కనబడుతుంది, ఆ అణువంత భూమిలో సకల జీవరాశులను చూస్తున్నప్పుడు ఇంకా చాలా చిన్న స్థానంలో కనబడతాయి. ఈ సకల జీవరాశుల మధ్యలో ఇక మనిషి చూసుకుంటే ఒక పాయింట్ లాగా కనబడతాడు, చిన్న బిందువులాగా కనబడతాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే విరాట్ నుంచి సూక్ష్మ రూపానికి వస్తున్నాం. ఈ సూక్ష్మ రూపానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది అండర్స్టాండింగ్, ఇది యాక్చువల్గా ఇది అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సూక్ష్మ రూపానికి వచ్చినప్పుడు మీ అస్తిత్వం అనేది ఏముండదు. అప్పుడు మీకు అన్నీ వచ్చేస్తాయి. శరీరానికి అతీతంగా వెళ్తారు, మనసుకు అతీతంగా వెళ్తారు, ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. సో ఈ ఆలోచన రహిత స్థితికి రావాలంటే, శూన్య స్థితికి రావాలంటే, మనసు పరిధి దాటి వెళ్ళాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క సాధన చేయాలి. ధ్యానం చేసే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ స్టడీ చేసుకోండి. ఈ సెల్ఫ్ స్టడీ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అంటే నేను ఏంటి, నా పరిధి ఎంత, నా నిజమైన స్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి అని మీకు అర్థమైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ధ్యాన స్థితిలోకి ప్రవేశిస్తారు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు అప్పుడప్పుడు మీరు వీడియోస్ చూడండి యూట్యూబ్లో, మనకి చిన్న చిన్న బేబీస్ని చూపిస్తారు, అప్పుడే పుట్టిన పిల్లల్ని మనం చూపిస్తున్నప్పుడు, అప్పుడే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి ఆ బేబీస్ని మనం చూస్తున్నప్పుడు, అప్పుడప్పుడు ఈ సిజేరియన్స్ జరిగినప్పుడు చూడండి, మీరు కొన్ని వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆ పిల్లాన్ని బయటికి తీసాక ఇట్లా ఇట్లా ముడుచుకొని ఉంటాడు. మొత్తం ముడుచుకొని ఉన్నప్పుడు మొత్తం ఒక పొర ఉంటుంది, దాని ఒక లేయర్ ఉంటారు, ఆ లేయర్లో మొత్తం ఆ ప్లాజెంటాకి సంబంధించిన లేయర్ ఉంటుంది, అది మొత్తం ఇట్లా కవర్ చేసి ఉంటుంది చుట్టూ. ఆ ప్లాజెంటా అనేటటువంటి లేయర్ ఓపెన్ చేయకపోతే బేబీ స్ట్రెచ్ కాలేడు, కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేయలేరు. ఆ లోపల ఉన్నప్పుడు ఆ యొక్క శిశువు యొక్క పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఆ టైంలో ఆ బేబీని మనం చూస్తుంటే టోటల్గా ఒక శూన్య స్థితిలో ఉంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం చూసిన జస్ట్ అప్పుడే న్యూ బార్న్ బేబీ, తల్లి గర్భం నుంచి వచ్చిన ఒక పిల్లాడిని మనం చూస్తుంటే కూడా ఒక శూన్య స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే ఆ లేయర్ని డాక్టర్స్ ఎప్పుడైతే అది కట్ చేస్తారో అప్పుడు కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేస్తూ ఉంటాడు, మెల్లిగా ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు అనమాట. అంటే అప్పుడప్పుడే ఒక డీప్ స్లీప్లో నుంచి బయటకు వచ్చినట్టు, ఒక కంప్లీట్గా శూన్యస్థితి నుంచి ప్రపంచంలోకి వచ్చినట్టు ఒక స్ట్రెచ్ చేస్తూ ఉంటాడు కాళ్ళు చేతులు. అప్పుడు మెల్లిమెల్లిగా బాడీ మూమెంట్స్ వస్తాయి. బాడీ మూమెంట్స్ వచ్చి జస్ట్ అట్లా లైట్గా ఐస్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు మొదలవుతుంది ప్రపంచం అనేది. అంతదాకా ఏముండదు. ఇది మీరు చూడండి, అప్పుడప్పుడు వీడియోస్ గమనించండి, మీకు అర్థమవుతుంది. మెల్లిగా ఐస్ ఓపెన్ చేస్తాడు. ఐస్ ఓపెన్ చేశాక బాడీ మూమెంట్స్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ప్రపంచం మొదలవుతుంది. ఇది జన్మ. ఇక చనిపోయే ఒక వృద్ధుడిని తీసుకోండి, మీరు చూడండి లైఫ్ స్టార్టింగ్ ఎలా ఉంది, లైఫ్ ఎండింగ్ ఎట్లా ఉంటుంది. మీరు ఇది గమనిస్తే మీకు తెలుస్తుంది. ఇక డెత్ బెడ్ మీద ఒక ముసలివాడిని చూడండి మీరు. అంటే ఒక నవజాత శిశువుని చూసినప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక బిగినింగ్ పాయింట్ ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది మీకు అర్థమవుతుంది. ఒక వృద్ధుడిని చూసినప్పుడు ఒక ఎండింగ్ పాయింట్ ఎట్లా ఉంటుంది మీకు అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా శరీరం డిటోరియేషన్కి వెళ్తూ ఉంటుంది. ఇంద్రియాలు సరిగా కళ్ళు ముక్కు చెవులు ఇవేం పనిచేయవు. తర్వాత ఎనర్జీ లెవెల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, గుర్తుపట్టలేని పరిస్థితి, అన్కాన్షియస్నెస్ స్టేటు. అంటే మెల్లిమెల్లిగా ఒక దీపం అనేది ఆరిపోతే ఎట్లా ఆరిపోతుందో స్లోగా, అలా ఒక్కొక్క ఇంద్రియం అనేది పోయి మెల్లిగా
ఆ డిటోరియేషన్, ఆ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు పర్టికులర్గా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది లైఫ్ అనేది ఎలా ఎండ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఈ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు, గర్భం నుంచి బయటికి రాకముందు, బయటికి వచ్చాక, ఆ లేయర్ నుంచి బయటికి రాకముందు మీరు ఎట్లా ఉన్నారు? ఒక శూన్య స్థితిలోనే ఉన్నారు. ఇక ఒక స్టేజ్కి వచ్చాక ఈ ఇంద్రియాలన్నీ పడిపోయి డెత్ బెడ్ మీద ఉన్నాక, కళ్ళు మూసుకున్నాక, తర్వాత ప్రపంచం అంతా ఏం కనబడదు, నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కనబడరు, ఒక అంధకారం అనే లేయర్ వచ్చేస్తుంది కళ్ళ ముందు, ఒంటరి అయిపోతారు. ఆ స్థితిలో మీకు ప్రపంచం ఉండదు. ఈ జన్మ మరణాల మధ్యకాలమేగా ఈ ప్రపంచం. దీనికి ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నారు? సో మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ 2 స్థితులను గుర్తుపెట్టుకోండి. మీరు జన్మ అనేది ఎట్లా వచ్చింది, మరణం టైంలో ఏం జరుగుతుంది, మీరు జన్మ ముందు ఎట్లా ఉన్నారు, పుట్టక ముందు ఎలా ఉన్నారు, చనిపోయేటప్పుడు ఒక స్టేజ్ వచ్చాక ఎలా ఉంటారు, ఆ స్థితిలో మీరు ధ్యానంలో ఉండాలి. సేమ్ 2 సేమ్ స్టేజెస్. తల్లి గర్భం నుంచి రాకముందు మీరు ధ్యాన స్థితిలోనే ఉన్నారు. ఒక విధంగా చచ్చిపోయేటప్పుడు కూడా ఒక జస్ట్ ఫ్రాక్షన్, చచ్చిపోయేటప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ అలా మీరు మళ్ళీ ఆ యొక్క శూన్య స్థితికే వెళ్తారు. మీరు ఏమీ తెలియనటువంటి స్థితికి వెళ్తారు. ఆ తెలియనటువంటి స్థితిలో, ఆ శూన్య స్థితిలోనే మీరు ధ్యానంలో ప్రవేశించాలి. ధ్యానం అంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే మనసు చచ్చిపోవడం, మనసు యొక్క మృత్యువు, నో మైండ్ స్టేట్, సెసేషన్ ఆఫ్ మైండ్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సెసేషన్ ఆఫ్ మైండ్. ఇది ఎప్పుడైతే జరుగుతుందో మీరు ఆటోమేటిక్గా మళ్ళీ ఆ తల్లి గర్భంలో ఉండేటటువంటి చిన్న పిల్లలాగా తయారవుతారు. అందుకే ఏమంటారు, ఒక మనిషి దైవత్వాన్ని పొందాలంటే, గాడ్లీనెస్ని పొందాలంటే యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్. మళ్ళీ చిన్నపిల్లలా కావాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు అలా అయిపోవాలా. అంటే ఆ నిర్మలత్వం, ఆ పవిత్రత, ఆ సున్నితత్వం, ఆ ఫ్రెజైల్నెస్ మళ్ళీ మీ లోపల రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ కనెక్ట్ టు ద యూనివర్స్ అండ్ దెన్ యూ విల్ కనెక్ట్ టు ద ఎగ్జిస్టెన్స్ అండ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. సో ఈ సమయానికి స్థానానికి అతీతంగా వెళ్ళాలి అంటే ధ్యానం చేసే ముందు ఒకటి జన్మ, రెండవది మరణం. ఈ రెండిటిని మీరు చూడండి. ఒక డెత్ బెడ్ మీద ఉన్న ముసలివాడు ఎలా ఉంటాడు, అప్పుడప్పుడే పుట్టిన బేబీస్ ఎలా ఉంటారు, న్యూబార్న్ బేబీస్ ఎలా ఉంటారు. ఇవాళ రేపు టెక్నాలజీ మనకు బాగా పెరిగింది కాబట్టి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ వీడియోస్ అవన్నీ కొన్ని మనకి బయటకు వచ్చేసాయి. అది కూడా మనం చూడొచ్చు, ఆ బేబీ మూమెంట్స్ అవి ఎలా ఉంటాయి లోపల అనేది. ఇది చూస్తే ఏమైపోతుందంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలే కాదు, పుట్టకముందు మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. అదైతే ఆ ప్రాసెస్ అయితే మారదుగా. తల్లి గర్భంలో జరిగే ఆ ప్రక్రియ ఎవరికి మారదుగా, ఇంతవరకు ఎవరికి మారలే, ఇక ముందు మారదు కూడా, సేమ్ ఉంటుంది. ఇక డెత్లోకి వచ్చాక ఈ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. ఈ 2 మీరు చూస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే ఇప్పుడే పుట్టిన న్యూబార్న్ బేబీ లాగా, ఇప్పుడిప్పుడే తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నటువంటి న్యూబార్న్ బేబీ లాగా మీరు ధ్యాన స్థితిలోకి ఎంటర్ కాగలిగితే మీకు అక్కడ వస్తుంది నో మైండ్ స్టేట్. సో మెడిటేషన్ చేసే ముందు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. ఎందుకంటే ఈ మనసు అనేది మనుషులని ఎంత డిస్టర్బ్ చేసేస్తుందంటే దాన్ని దాటాలంటే ఒక ప్రళయం వచ్చేస్తుంది మనుషులకి. అసలు ధ్యానం అనేది ప్రతి మనిషి యొక్క సహజ స్వభావము. ఎందుకు ఇంత కష్టం అవుతుందో అది అర్థం కావట్లే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి జ్ఞానం అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ అ సింపుల్ అండర్స్టాండింగ్. అంటే మీరు ఏదైతే ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో దానికి భిన్నంగా సహజంగా సరళంగా జీవించేటటువంటి ఒక నూతనమైనటువంటి ఒక స్థితి, ఒక కొత్త పాత్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ కొత్త పాత్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు మీకు మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. మీరు ఒక కొత్త వేని చూస్ చేసుకున్నప్పుడు మనసు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే దానికి భయం, కొత్త మార్గంలో వెళ్తే ఎలా ఉంటుందో, ఈ రొటీన్గా లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయితే ఎలా ఉంటుందో అని మిమ్మల్ని ఆ రూట్లోకి వెళ్ళనివ్వదు. కానీ మీరు ఆ పరిధి కూడా దాటాలి. ఎప్పుడైతే మీరు ఆ పరిధిని దాటుతారో, అందుకే ఏమంటారు సమయము స్థానం. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీకు సమయం ఉండదు, స్థానం ఉండదు.
రేపు చనిపోయేటప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అక్కడ సమయము స్థానం ఉండదు. ఈ మధ్యకాలంలోనే సమయము స్థానము. మీరు ధ్యాన స్థితిలోకి ఎంటర్ కావాలంటే చిన్నపిల్లలాగా అయిపోవాలా, ఇప్పుడే పుట్టిన న్యూబార్న్ బేబీస్ లాగా అయిపోవాలి. మీకు అప్పుడు బాడీ తెలీదు, మైండ్ ఉండదు, ఏమీ ఉండవు. ఒక కంప్లీట్గా ఒక ఎంటీనెస్లో ఉంటారు మీరు. ఒక కంప్లీట్గా ఒక ఇగ్నోరెన్స్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఒక జ్ఞానికి ఒక చిన్నపిల్లాడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏంటి అంటే, చిన్నపిల్లాడికి నిర్మలత్వము పవిత్రత ఉంటుంది, కానీ ఒక తెలియని అమాయకత్వం ఉంటుంది పిల్లలలో. కానీ ఒక ఎన్లైటెడ్ బీయింగ్కి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ పవిత్రత ఉంటుంది, ఒక ఆ ఫ్రెజైల్నెస్ ఉంటుంది, ఆ యొక్క ప్యూరిటీ ఉంటుంది, దాంతోపాటు జ్ఞానం కూడా ఉంటుంది. అమాయకత్వం ఉండదు, జ్ఞానం ఉంటుంది. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో కాబట్టి చిన్నపిల్లల్లో ఉండేటటువంటి ఆ యొక్క పవిత్రత ఉండాలా, ఆ సరళత్వం ఉండాలి, సహజత్వం ఉండాలి. అదేవిధంగా ఒక జ్ఞానిలో ఉండాల్సినటువంటి ఆ యొక్క చైతన్యం ఉండాలి. ఈ రెండింటిని మనం ఏకం చేసినప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి ఒక జ్ఞానోదయ స్థితికి మీరు వెళ్తారు. సో కాబట్టి మీరు సాధన చేసేటప్పుడు తప్పకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ మెడిటేషన్లో కూర్చునే హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఒక చిన్న పిల్లలాగా అయిపోండి. సాధనలో ధ్యానంలో కళ్ళు మూసుకుంటారంటే యూ హ్యావ్ టు జస్ట్ బికమ్ ఏ చైల్డ్. మీకు అక్కడ సమయం ఉండద్దు, తర్వాత పరిధి ఉండద్దు, కాలం ఉండద్దు, స్థానం ఉండద్దు. ఇది లేకుండా మీరు వెళ్ళినప్పుడు టైము స్పేస్కి అతీతంగా వెళ్ళిపోండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు ఒకసారి మీరు ఒక స్ఫురణ తెచ్చుకోండి. అఫ్కోర్స్ ఇది జస్టే స్టార్టింగ్లో ఇదేంటంటే మనకు కొంచెము ఒక భావమే, బట్ డే బై డే ఇట్ విల్ ఎస్టాబ్లిష్. అది మీలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందనుకోండి, సహజంగా సరళంగా మీరు అందులోకి వెళ్ళిపోగలుగుతారు. స్టార్టింగ్లో మాత్రం మీరు కొంచెము ఈ యొక్క డిఫరెంట్గా ఆ యొక్క థాట్ ప్రాసెస్ కానీ భావాలు కానీ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్, ధ్యానంలో ఉన్నప్పుడు ఇది చేయొద్దు. ధ్యానం చేసేదానికంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ స్టడీ చేసుకొని చిన్న పిల్లలు అయిపోయి మీరు సహజంగా సరళంగా ఆ యొక్క ధ్యాన ప్రక్రియలో మీరు ఇన్వాల్వ్ కండి. మీకు బ్రహ్మాండంగా ధ్యానం వస్తుంది. అప్పుడు మీరు మనసుకి అతీతంగా వెళ్తారు, మనసు యొక్క శూన్య స్థితికి వెళ్తారు. సో కాబట్టి శూన్యస్థితి రావాలంటే సమయానికి స్థానానికి పరిధి దాటి మీరు ఒక ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్తో ఒకటి కావాలి, ఎగ్జిస్టెన్షియల్ ఎనర్జీతో ఒకటి కావాలి. ఎందుకంటే యూనివర్సల్ కాన్షియస్నెస్కి, విశ్వానికి సమయము స్థానము అనేది ఏమీ ఉండదు. ఒక ఈ భౌతిక ప్రపంచానికి మాత్రమే ఇది ఉంటుంది. మీరు విశ్వాంతరాల్లోకి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, విశ్వ చైతన్యంతో ఒకటి కావాలి కాబట్టి, మీరు నిర్వాణ పదంలోకి వెళ్ళాలి కాబట్టి మీరు కూడా సమయాతీత, స్థానాతీత, కాలాతీత అవస్థకు వెళ్ళాలి. అప్పుడు మీరు దాంతో కనెక్ట్ అయిపోతారు, ఒక నిర్వాణ పదంలోకి వెళ్తారు. అదే బుద్ధుడు చెప్పినటువంటి శూన్యస్థితి. సో ఫ్రెండ్స్, దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, చక్కగా సాధన చేయండి, మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచుకోండి, ఒక ప్రజ్ఞని పెంచుకొని ధ్యానంలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ యొక్క జ్ఞానోదయాన్ని పొందండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు.